నేడు కీర్తిశేషులు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి వర్ధంతి. వారి జననం తేదీ 4 ఆగస్టు 1912. వారి శివైక్యం తేదీ 21/6/1992. సౌజన్యం శ్రీ చొప్పుకోట సత్యనారాయణ గారు. కరుణ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి 33వ వర్ధంతి సందర్భంగా నేనొక పూల మొక్క కడ నిలిచి చివారున కొమ్మ వంచి గోరారెడు నంతలోన విరులన్నీయు జాలిగా నోళ్లు విప్పి మా ప్రాణము తీతువా ఎనుచు బావురు మన్నవి. శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు 20వ శతాబ్దంలో బాగా జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు. గొప్ప కవిగా పేరు పొందాడు. మృదుభాషిగా సుమధుర కవిత్వానికి చిరునామాగా చెప్పబడ్డాడు. ఇతని కలం పేరు కరుణశ్రీ. నవరసాలలో కరుణరసానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. వీరి కవిత్వం సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారంతో వినసొంపుగా ఉంటుంది. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత. అందున కరుణరస ప్రధానముగా చాలా కవితలు రాసి కరుణశ్రీగా ప్రసిద్ధులైనారు. విద్య, ఉద్యోగం. కరుణశ్రీ గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని కొమ్మూరు గ్రామంలో 1912 ఆగస్టు 4న జన్మించారు. తల్లి మహాలక్ష్మమ్మ, తండ్రి పరదేశయ్య. కొమ్మూరులో ప్రాథమిక మాధ్యమిక విద్య చదివిన పాపయ్య శాస్త్రి గారికి సంస్కృత భాషపై మక్కువ పెరిగింది. భమిడిపాటి సుబ్రహ్మణ్య శర్మ, కుప్ప ఆంజనేయ శాస్త్రి గార్ల వద్ద సంస్కృత కావ్యాలు చదివారు. రాష్ట్ర భాష విశారద, ఉభయ భాషా ప్రవీణ, హిందీ భాషా ప్రవీణ పరీక్షలలో ఉత్తీర్ణుడై అమరావతిలోని రామకృష్ణ హిందూ హైస్కూల్లోను, గుంటూరు స్టాల్ గర్ల్స్ హైస్కూల్లోను, ఆంధ్ర క్రైస్తవ కళాశాలలోను అధ్యాపకునిగా పనిచేశారు. రామారావు, జగ్గయ్య గారు వీరి విద్యార్థులే. ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో కరుణశ్రీ ఆంధ్రోపన్యాసకుడుగా పనిచేస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు వీరి విద్యార్థి. ఆయన పద్యం చదివే తీరు, వారి కమనీయమైన గాత్రం ఇప్పటికీ నా చెవులలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. చక్కని పంచెకట్టు, భుజం మీద శాలువ, చేతిలో పుస్తకం, ముఖం మీద చెరగని చిరునవ్వు, గంభీరమైన నడకతో వారు నడిచే తీరు ఇప్పటికీ కళ్ళకు కట్టినట్లు ఉంటుందంటారు. జగ్గయ్య మంచి నటుడిగానే కాక గొప్ప సాహితీ పిపాసకుడుగా ఎదిగారు. సాహిత్యమూర్తి, సంగీతమూర్తి. ఆ కమనీయమూర్తిలో మొదటిసారిగా విషాదం చూసింది. ఘంటసాల గారి మరణ వార్త విన్నప్పుడే ఘంటసాల గారు గుంటూరు వచ్చినప్పుడు విడిది చేసేది వారింటిలోనే. సరస్వతీదేవి యొక్క కమలపిల్లలు వారు. ఒకరు సాహిత్యమూర్తి, మరొకరు సంగీతమూర్తి. ఇద్దరూ కలిసి శారదాదేవి ఆస్థానంలో సాహిత్య సంగీత సభలు నిర్వహించడానికే ఈ లోకం విడిచి వెళ్ళారు. బ్రతికినంతకాలం రిక్షా ఎక్కలేదు. ఒక్క చెప్పులు కుట్టుకునే మనిషి వారి గీతాలను స్వరబద్ధంగా ఉచ్చారణ దోషం లేకుండా పాడటం విని ఆయన ఎంత సంతోషించారో. బ్రతికినంతకాలం రిక్షా ఎక్కలేదు. మనిషిచే మోయించుకోవటం మానవత్వానికే తీరని మచ్చ అని వారి అభిప్రాయం. తన దగ్గరికి వచ్చే ఒక బీద విద్యార్థి అయిన మహబూబ్ బాషాను పోషించడమే కాకుండా అతను రాసే పద్యాలను సవరించి ప్రోత్సహించేవారు. మానవతా విలువలున్న మహామనిషి ఆయన. పద్యాన్ని చక్కగా భావయుక్తంగా చదవమని అందరికీ సూచనలు ఇచ్చేవారు. వారి శ్రీమతి అనసూయమ్మ గారు ఆయన సహధర్మచారిణి మాత్రమే కాదు, ఆయనకు ఉన్న ఒక గొప్ప స్నేహితురాలు. వారికి 2 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. కళ్యాణ కల్పవల్లి పేరు మీద తెలుగులోని ప్రఖ్యాత కవులను గురించి ఒక కావ్యాన్ని చాలా గొప్పగా రాశారు.
ఉమర్ ఖయ్యాం అనే పద్యకావ్యం కూడా కమనీయంగా ఉంటుంది. వారి కలంలో సిరాకు బదులుగా పంచదార తేనె కలిపి రాస్తారేమో అంత మధురంగా ఉంటుంది వారి కవిత్వం. అంతేకాకుండా జనబాహుళ్యంలోకి విపరీతంగా చొచ్చుకొని వెళ్ళిన వారి పద్యాలను గురించి వారితో ముచ్చటిస్తుంటే వారి ముఖంలో ఆనందరేఖలు స్పష్టంగా కనపడేవి. పిల్లల కోసం వారు రాసిన తెలుగు బాల ఆ రోజులలో ఆనందంగా చదువుకునేవారు. పిల్లలే కాదు, పెద్దలు కూడా చదవవలసిన పద్యకావ్యం ఇది. సులభ శైలిలో ఉంటుంది. సాంప్రదాయ కవితా రీతులతో పిల్లలకు, పెద్దలకు, సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్లు కవితలల్లిన మొదటి ప్రజాకవి ఆయనేనని చెప్పవచ్చు. ఉదయశ్రీ, విజయశ్రీ ప్రఖ్యాత తెలుగు సినీ నటులు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు వారి అమ్మాయిలకు ఉదయశ్రీ, విజయశ్రీ అనే పేర్లు పెట్టి శ్రీ పాపయ్య శాస్త్రి గారి మీద ఉన్న అభిమానాన్ని, వారి కవిత్వం పట్ల ఆయనకున్న ప్రేమను చాటుకున్నారు. ఈ విషయం తెలుసుకున్నప్పుడు శ్రీ పాపయ్య శాస్త్రి గారు ఎంతో సంతోషించారు. 50 ముద్రణలు. తెలుగు సాహిత్యంలో 50 ముద్రణలు చూసిన ఏకైక గ్రంథం ఒక్క ఉదయశ్రీనే. వారణాసిలో ఒక కవి సమ్మేళనంలో ఒక హిందీ కవి తన పుస్తకం 10 సార్లు ముద్రించబడిందని ఆనందపడుతున్న సందర్భంలో 50 ముద్రణలు చూసిన ఉదయశ్రీ కావ్యకర్త శ్రీ పాపయ్య శాస్త్రి గారిని చూసి ఆశ్చర్యంతో, ఆదరంతో ఆలింగనం చేసుకున్నారు. ఆయన కనపరిచిన ప్రతిభకు ప్రభుత్వం నుండి తగిన గుర్తింపు రాలేదు. అదే విషయం వారితో ప్రస్తావిస్తే ప్రజల మెప్పే తనకు పద్మశ్రీ, పద్మభూషణ్ కన్నా గొప్ప బిరుదులు అనేవారు. బుద్ధునిలోని కరుణ ఆయనను ఎక్కువగా ప్రభావితం చేసింది. అందుకనే వారు కరుణశ్రీ అనే పేరుతోనే అనేక కావ్యాలు రాసి ప్రసిద్ధులయ్యారు. పుష్పవిలాపం మరియు కుంతీకుమారి వంటి కవితలు ఘంటసాల గారి గంధర్వగానం వల్ల మరింత ప్రసిద్ధి చెందాయి. పుష్పవిలాపాన్ని చిరకాలం తెలుగువారు గుర్తుంచుకునేటట్లు చేసిన ఘనత ఘంటసాలదే. జీవించినంతకాలం కవిత్వం రాసినంతకాలమే జీవించిన కవి కరుణశ్రీ. జనరంజకుడైన ఈ కవి తన కలాన్ని తేనెలో ముంచి మధురాతి మధురమైన కవితా పదచిత్రాలతో పఠితల హృదయాలను రసప్లావితం చేశాడు. కరుణశ్రీగా ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన ఆయనకు పోతన భాగవతమే గురువు. పోతనలాగే లలిత పదకవితల నల్లుతూ పండిత పామరుల ప్రశంసలను అందుకున్నారు. పూబాలల గుండె కోతను వినిపించుకున్నవారు ఎవరున్నారు? ఒక్క కరుణశ్రీ తప్ప. అలాగే కుంతీకుమారి ఖండకావ్యం కూడాను కరుణశ్రీ కలం నుంచి జాలుబారిన అలాంటి కవితలెన్నని ఎంచి చెప్పగలము. అక్కినేని నాగేశ్వరరావు గారు మనసు ప్రశాంతంగా లేనప్పుడు ఘంటసాల గారు పాడిన పుష్పవిలాపం వింటానని వారే పలుమార్లు చెప్పారు. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ. ఉదయశ్రీ నా హృదయం, విజయశ్రీ నా శిరస్సు, కరుణశ్రీ నా జీవితం అంటూ శాస్త్రి గారు ఖండాంతర ఖ్యాతిగాంచిన ఆ 3 కావ్యాలను తనకు ప్రీతిపాత్రమైనవని పేర్కొన్నారు. రచనలు: కళ్యాణ కాదంబరి. ప్రసిద్ధి పొందిన బాణభట్టుడు సంస్కృతంలో కాదంబరి అనే వచన కావ్యం రచించారు. ఆ కాదంబరిని తన పద్య లాలిత్యం ద్వారా తెలుగు సాహిత్యాభిమానులకు పరిచితుడైన కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిని సులభ శైలిలో అనువదించారు. పుష్పవిలాపం. ఘంటసాల గారి రికార్డుల పుష్పవిలాపం పద్యాలు
బాగా ప్రాచుర్యం పొందాయి. కుంతి కుమారి, ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, ఉమర్ ఖయ్యూమ్, ఆనందలహరి, ప్రేమమూర్తి, బుద్ధ చరితం, అరుణ కిరణాలు, అనురాగలహరి మొదలైనవి. బహుముఖ ప్రజ్ఞాశాలి కవిగా, పండితునిగా, విమర్శకునిగా, వ్యాఖ్యాతగా, సంపాదకునిగా, బాల సాహిత్య కథకునిగా, ఉపన్యాసకునిగా బాసిల్లిన ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి 76 గ్రంథాలను రచించారు. ఆయన సాహిత్య కృషిపై కనీసం 3 PhD సిద్ధాంత వ్యాసాలు ప్రచురితమయ్యాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిలలో ఎన్నో పురస్కారాలు అందుకున్న ఆయనకు శ్రీ వెంకటేశ్వర విద్యాలయం గౌరవ డాక్టరేట్ను ఇచ్చి గౌరవించింది. బంగారు పుష్ప సన్మానం, పుత్తడి కంకణధారణ సన్మానం 1982 జూన్ 27న విజయవాడలో. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం 1983 జనవరి 30న గౌరవ రాష్ట్రపతి శ్రీ జ్ఞాని జైల్ సింగ్ చేతుల మీదుగా సన్మానం. 1987 ఏప్రిల్ 25న రసమయి పురస్కారము, అభినందన పురస్కారము, శుభాంగి పురస్కారము, అభిరుచి పురస్కారము, డాక్టర్ బూర్కుల రామకృష్ణారావు పురస్కారము మొదలైనవి. భువన విజయం నాటకములో ముక్కు తిమ్మనగాను, భారతావతరణం నాటకములలో నన్నయ్యగాను, ఇందిరా మందిరము నాటకములో చేమకూర వెంకటకవి గాను, బ్రహ్మసభ నాటకములో పోతన గాను పాత్రధారణ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు పోతన భాగవత వ్యాఖ్యాన సంపాదకులుగా పనిచేయడానికి కరుణశ్రీనే సరైన వ్యక్తిగా గుర్తించి గౌరవించింది. 21/6/1992న వారు తమ కవితా ప్రస్థానానికి ముగింపు చెప్పి శాశ్వత నిద్రలోకి వెళ్ళారు. ఈయన కవిత్వం పాఠకులను ఆత్మజ్ఞాన శిఖరాంచులనే కాక సమాజాంతరాలలోని దుఃఖాన్ని, వాటికి కారణాలను, పరిష్కార మార్గాలను కూడా చూపుతాయి. మనుషులలో ఉత్తమ మార్పుకై, సమాజంలో శాంతికై, నైతిక విలువ అను సంపద వృద్ధికై తన కవిత్వాన్ని వినియోగించారు. అందునే ఈనాటికి వారి పద్యాలు జనుల నోటిలో నానుతూనే ఉన్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. నమః శివాయ.